అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి నల్లగొండ జిల్లాలో అని చెప్పి మనకు నివేదికలు చెప్తా ఉన్నాయి. మరి నల్లగొండ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉంది? నల్లగొండ జిల్లాలో రైతులకు ఏమైనా ఈ రుణమాఫీ జరిగిందా, లేకపోతే మొన్న జరిగినటువంటి పంట నష్ట పరిహారం ఏమైనా అందిందా? రైతుల ఆత్మహత్యల పరిస్థితి ఏందనేది నల్లగొండ నుంచి మన కిరణ్, మన ప్రతినిధి కిరణ్ ప్రస్తుతం లైన్లో ఉన్నారు. కిరణ్, చెప్పండి, నల్లగొండ జిల్లాలో అంటే అత్యధికంగా ఆత్మహత్యలు జరిగినట్టుగా చెప్తా ఉన్నారు కదా, నల్లగొండ జిల్లా పరిస్థితి ఏంది? ఇక నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో అత్యధికంగానే నల్గొండ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అయితే మనకు చూడవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1686 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సగటున సంవత్సరానికి 187 మంది ఈ యొక్క రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గణాంకాలు చూసుకున్నట్టయితే 2014లో 247 మంది చనిపోగా 2017లో 127, 2016లో 103 మంది, అదేవిధంగా 2017లో 155, 18లో 153, 2019లో 94 మంది, 2020లో 52 మంది, 2021లో 352, అదేవిధంగా 2022 సంవత్సరంలో 403 మంది. ఇది మొత్తం కూడా రాష్ట్ర క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారము అందినటువంటి సమాచారం. మొత్తానికి ఈ 9 సంవత్సరాల కాలంలో 1686 మంది రైతులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఎక్కువగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రైతులు ఏదైతే తక్కువ ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు తమ ఎక్కువ మొత్తంలో ఎకరాలు సాగు చేసినట్లయితే లాభసాటిగా ఉంటుందని ఈ యొక్క రైతులు ఎక్కువ సంఖ్యలో ఎకరాలను లీజుకు తీసుకొని సంవత్సరానికి ఆ యొక్క పంటను పండించడం జరిగింది. ఈ పంట కాలంలో ఏదైతే ముఖ్యంగా డీజిల్ ధరలు, అదే విధంగా విత్తనాలు, అదే విధంగా వచ్చే కూలీలు, వీరందరికీ సరిపోను ఈ యొక్క పండించిన పంటలో తీసివేయగా వారికి పండించిన రైతులు 5-6 లక్షల రూపాయలకు పైగా అప్పు కావడంతో తీవ్ర మనోవేదనతో వారు అందరూ కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ యొక్క కౌలు రైతులకు ఈ సాధారణ రైతులు రాగా రైతు బంధు పథకం లేదు, అదే విధంగా రైతు బీమా పథకం కూడా లేదు. దీంతో కూడా ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం నిన్న మొన్న దీనికి సంబంధించి అంటే అకాల వర్షాలు, వడగళ్ల వారికి సంబంధించి ఒక నివేదికను సిద్ధం చేసింది కదా, రైతులకు ఏమైనా దానికి సంబంధించిన నష్టపరిహారం ఇప్పటికే ఏమైనా ఇందిందా, ఇంకా అది కాగితాలలోనే పరిమితమైందా, కాగితాలకు పరిమితమైందా? అది కాగితాలకే పరిమితమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు అకాల వర్షాలకు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో బత్తాయి రైతులు, అదే విధంగా నిమ్మ రైతులతో పాటు పత్తి రైతులు కూడా ఉంటారు. ఈ బత్తాయిలు సకాలంలో వర్షాలకు ఈ యొక్క వడగళ్ల వానకు దాదాపు బత్తాయి అంతా కూడా నేల రాలిపోయింది. ఇటు అదే విధంగా కొంత ఉన్నటువంటి పత్తి చేనులు కూడా దెబ్బతినడం, నిమ్మ తోటలు కూడా దెబ్బతినడం జరిగింది. అయితే రైతులు ఈ యొక్క వడగళ్ల వాన నష్టాన్ని అంచనా వేసినప్పటికీ ఇంతవరకు వారికి ఎంత ఇస్తారనే అవగాహన కల్పించడంలో కూడా ఇటు అధికారులందరూ కూడా విఫలమైనట్టుగా చెప్పవచ్చు. అగ్రికల్చర్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా వాళ్ళు ఆఫీస్ కార్యాలయంలో ఉండి తప్పుడు నివేదికలు ఇచ్చి వారికి అనుకూలంగా ఇచ్చారనే యొక్క ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లకుండా వాళ్ళు ఆఫీసులో ఉండి లోకల్ సంబంధిత అధికారులను క్షేత్రస్థాయిలకు పంపించడం లేకపోవడం వల్లే దాదాపు ఎంతమంది నష్టపోయారు అనేది అంచనా కూడా రాకపోవడం. ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ 10,000 ఇస్తానని ప్రకటించినప్పటికీ ఆ 10,000 కూడా ఇంతవరకు అది కాగితాలకే పరిమితమైంది. గత వారం రోజుల క్రితం నల్గొండ జిల్లాలోతో పాటు యాదాద్రి జిల్లాలో కూడా అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సూర్యాపేట ఎమ్మెల్యే రామరెడ్డి దామోదరుడు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. అక్కడ పర్యటించినప్పుడు వారు సకాలంలో అక్కడ ఉన్నటువంటి రైతులు తమ యొక్క వేదనను ఎంపీకి, అక్కడ మాజీ ఎమ్మెల్యేకి చెప్పడంతో వారు నేరుగా అధికారులతో మాట్లాడినప్పుడు కొంతమంది రైతులు ఈ విషయం చెప్పడం జరిగింది.